ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు అయితే మీకు ఈజీగా టేస్టీగా ఉండే రోటీస్కైనా చపాతీస్కైనా చాలా టేస్టీగా ఉండే కర్రీని చూపించబోతున్నాను. నాకు తెలిసి బిగినర్స్కి కానీ చాలా మెంబర్స్కి ఇది సరిగా చేయడం రాకపోవచ్చు, అందుకే నేనైతే చూద్దాం అనుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అదే పాలకూర పప్పు. మనమైతే ముందుగా కావాల్సింది ఏంటంటే పాలకూరని మనం ఫ్రెష్ పాలకూరని తీసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత మనం కొంచెం చింతపండు కూడా పక్కన నానబెట్టుకుని పెట్టేసుకోవాలి. నేనైతే పక్కన పెట్టుకున్నాను, బట్ చూపించలేదు, లాస్ట్లో చూపించాను. అండ్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, వీడియోస్ అప్పుడప్పుడు అప్లోడ్ చేసినవి మళ్ళీ చేస్తున్నాను. ఎందుకంటే ఏదో మిస్టేక్ చేస్తున్నాను, నాకు అది అర్థం అవ్వట్లేదు. అప్లోడ్ చేసిన కొద్దీ మళ్ళీ వ్యూస్ మాత్రం స్టక్ అయిపోతూ ఉన్నాయి. అండ్ వ్యూస్ అసలు రావట్లేదు. ఒక 10-20 వచ్చేసి మళ్ళీ అక్కడే స్టక్ అయిపోతుంది, ఎందుకో తెలియదు. కొన్ని వీడియోస్కి మాత్రం బాగా వ్యూస్ వస్తున్నాయి. సో తెలియట్లేదు కాబట్టి నేను మళ్ళీ డిలీట్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నాను. మేబీ ఇది రాంగ్ కావచ్చు, కానీ ఒకసారి ట్రై చేద్దామని అలా చేస్తున్నాను. అండ్ ఈ వీడియోకి వచ్చేసరికి అయితే మనము అవి పక్కన పెట్టుకున్నాం కదా. ఫస్ట్ మనం తర్వాత తొగరపప్పుని తీసుకోవాలి. తొగరపప్పు అంటే కందిపప్పు. ఆ పప్పుని తీసుకొని 1 కప్ తీసుకొని నేనైతే 3 కట్టలు ఉంటాయి కదా, ఫ్రెష్ పాలకూరని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అది యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం వాటర్ పోసుకోవాలి. తర్వాత అందులో పసుపు అండ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంతే సరిపోతుంది, 2-3 స్పూన్స్ అంతే. తర్వాత మనము ఉడికించేసుకోవాలి. అలా పప్పు ఉడికిపోయాక దాంట్లోనే సాల్ట్, కొంచెం కారం వేసేసుకోవాలి. ఉడికాక దాన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే మనము ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కూడా వేసేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పోపు గిన్నెని తీసుకోవాలి. మనం పోపుని తీసుకోవడానికి ఇంకొక అదర్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఏంటంటే మనము ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు మనం ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. ఎల్లిపాయలు ఇష్టం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓన్లీ ఎల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కారం, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా స్పైసీగా బాగుంటుంది. సో పచ్చిమిర్చి నేనైతే బాగా వేసుకుంటాను. తర్వాత మనం కరివేపాకు, జీలకర్ర, ఆవాలు నార్మల్గా వేసేసుకోవాలి. తర్వాత నేను పల్లీలు వేసుకుంటాను. పల్లీలు అయితే మా హస్బెండ్కి చాలా ఇష్టం. అండ్ పల్లీలు కూడా తింటే మా హెల్త్కి కూడా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది కాబట్టి కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి. అలా వేసుకున్నాక మొత్తం పోపు అయిపోయాక మనం ఇందాక పప్పును ఉడికించాం కదా, అది అందులో వేసేసుకోవాలి. తర్వాత మనకి ఎంత సూప్ కావాలనుకుంటే అంత తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. అలా వాటర్ వేసుకొని నియర్లీ ఒక 5 minutes ఉడకబెట్టుకోవాలి. అలా నియర్లీ 5 minutes ఉడకబెట్టుకున్నాక దించేసుకుంటే సరే టేస్టీగా ఉండే పాలకూర కర్రీ రెడీ అయిపోతుంది. మనం ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. రోటీస్కి అయితే చాలా బాగుంటుంది. ఇదైతే బెస్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది. మరి నాకైతే బెస్ట్ కాంబినేషన్ అనిపించింది. మరి ఎంతమందికి ఇది రోటీస్ అండ్ పాలకూర కర్రీ ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ.